1500 రోజుల నుంచి కూడా అమరావతి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా ఎప్పటికీ కూడా ఎన్నికల దగ్గరికి వస్తుంటే 3 రాజధానుల అంశం మీద ఆయన ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? 3 రాజధానులు లేదు, 1 రాజధాని లేదు. రాత్రి చెప్పేసాడు నన్ను మీటింగ్, మీరు వెళ్ళదా? మీరు ఇప్పుడు దిగిపోమంటే ఇప్పుడైనా దిగిపోతాను. నాకు ఒక మాట అన్నాడు, నాకు సంతృప్తినిచ్చింది 5 సంవత్సరాల పరిపాలన. ఏంది మళ్ళీ మీరు గెలిపిస్తే వస్తాను, లేకపోతే దిగిపోతాను అన్నాడు. అక్కడే అయిపోయింది ఆయన పని. మా కుటుంబంలో ఎవరో కలహాలు పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కలహాలు పెట్టింది అని చెప్తున్నాడు. ఇద్దరు అన్నాజల్లులో వీళ్ళ మధ్య ఎవరో కలహాలు పెడుతున్నారంట. ఈయన ఏ రాజధాని మీద వెళ్ళినా ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఈయన ఇప్పుడు వైజాగ్ వెళ్తానని చెప్పి ఇప్పుడు ఎన్ని ముహూర్తాలు పెట్టాడు? ఎన్ని ముహూర్తాలు? ఒక్క ముహూర్తానికి కనీసం ఆయన భార్యాభర్త ఇద్దరు వైజాగ్లో కూర్చోవటం చేతకాల 10 రోజులు ఉంటాం. ఈయన ఏమీ చేయలేడు, అంతా అయిపోయింది ఈయన పని. ఇక అంతా అయిపోయింది. ఇక 3 రాజధానులు లేవు, ఏమి లేవు, ఒకే రాజధాని. 3 రాజధానులు లేదు దానికి ఈయన అసలు ఊరికే చెప్పటం చెప్పి బెదిరియటం తప్పితే ప్రయత్నం అనేది ఇంత కూడా చేయాల. మొన్న పార్లమెంట్లో చెప్పారు, కర్నూలు హైకోర్టును తీసుకెళ్తానని చెప్పి, న్యాయ రాజధాని అని చెప్పి ఈడ అనౌన్స్ చేశాడు. అసలు అటువంటి ప్రతిపాదన ఏది మా పార్లమెంట్కి కానీ సుప్రీంకోర్టుకి కానీ అటువంటిది ఏమీ రాలేదు, మాకేమీ రాలేదని వాళ్ళు పార్లమెంట్లో చెప్పారు. మరి ఇంకైనా 3 రాజధానులు ఎవరు చెప్తారు? అక్కడికి కర్నూలులో హైకోర్టు పెడతానికి బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సుముఖంగా ఉంది, మాది మేము ఒప్పుకుందామని. అటువంటి దాన్ని కూడా ఈయన ఏమీ కదిలేకపోయాడు. ఈయన ఏమీ చేయడు, అంతా అయిపోయింది. ఇక విజయం ఒక రకంగా పాక్షికంగా విజయం సాధించాం. పూర్తి విజయం అంటే ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నమే సంకల్పం. దానికి ఇది సంకల్పం, ఇది శంకారావము. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పారదోలడం కోసమే ఈ సమర శంకారావం 1500వ రోజు. అంటే మీరు చెప్పినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, నేను సంతృప్తిగా ఉన్నాను, 99% హామీలన్నీ పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. మరి రాజధాని మీద కూడా ఆయన గతంలో హామీ ఇచ్చిన వ్యక్తి, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి, మరి ఆయన చెప్పిన దానికే ఇక్కడ వాస్తవ రూపంలో చూస్తే రాజధాని నిర్వీర్యంగా కనిపిస్తుంది. ఇంకా ఆయన ఎక్కడ 99% పూర్తి చేశారనుకోవాలి? 99% కాదు, 9% కూడా చేయలా. ఇప్పుడు నోటి మీద మనకి ఇప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు, దాని మీద దాన్ని 30 సంవత్సరాల తాకట్టు పెట్టాడు. మరి ఇక్కడే రాజధాని అని మాతో ఇక్కడ చెప్పాడు, ఇక్కడ రాజధాని లేదు. మళ్ళీ ఇంకా అంగన్వాడీలకి జీతాలు ఇస్తా అన్నాడు, జీతాలు పెంచుతాను తెలంగాణతో పాటు అన్నాడు, అది జైలా. ఉద్యోగస్తులకు పిఆర్సీ రద్దు చేస్తాను మొట్టమొదటి సంతకం వారంలోనే అన్నాడు, అది ఈ రోజు వరకు లేదు. ఇంక ఏంది అమలు చేసింది? ఈయన వాగ్దానాలు ఏమీ అమలు చేయలా. ఓరక ఏదో ఒత్తి బట్టలు నొక్కుతా అన్నాడు. అంత ముందు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలే కానీ ఈయన కొత్తగా ఏమీ లేదు. ఈయన కొత్తగా ఏం చేశాడంటే ఏదో కొత్త పేరు పెట్టి ఒక పథకానికి డబ్బులు తెచ్చి 100 రూపాయలు తెచ్చి 10 రూపాయలు పెంచి 90 రూపాయలు లోపల వేసుకున్నాడు, దాచుకున్నాడు. అది తప్పితే ఈయన ఏమీ చేయలా, దోసుకున్నాడు గవర్నమెంట్ని. అలాగే మొన్నటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలు చీల్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అది మళ్ళీ ఆయనకి ఎప్పుడు కొత్త నినాదం కావాలి, అది పాత అయిపోయింది. దాన్ని అసలు ఎవరైనా నవ్వుతారు. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో కలహాలు పెట్టారంటే అంటే నీ కుటుంబం అంత బలహీనమైందా? ఎవడో కలహాలు పెడితే ఇడిపోయి అంత బలహీనమైందా మీ బంధం? ఒక తండ్రికి పుట్టారు మీరిద్దరు, మీ ఇద్దరిని నీ కోసం సర్వం త్యాగం చేసింది షర్మిలమ్మ, నీ కోసం సర్వం త్యాగం చేసి నిన్ను అన్న వదిలిన బాణం అంది. మరి నీ కోసం త్యాగం చేసి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది మీ అమ్మ చెల్లెమ్మే. నువ్వే వాళ్ళని దూరం పెట్టావు, ఎవరూ విడదీలా. నువ్వే వాళ్ళని దూరం పెట్టేసరికి నీకే ఎదురు తిరిగారు, అది. అంతేగాని ఎవరూ లేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తున్నావు ఇలా. అది ఇప్పుడు కేంద్ర పార్టీల అంశం తీసుకుంటే రాజధానిలో 5 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజధాని గురించి స్పష్టమైన వైఖరి వినిపించలే. అంటే సంవత్సరానికి ఒక రకంగా వాళ్ళ స్టాండ్ ఉంటుంది రాజధాని విషయంలో. కానీ కాంగ్రెస్ అయితే మొదటి నుంచి చెప్తా ఉంది, మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో ఖచ్చితంగా రాజధాని ఇచ్చి తీరుతాము, రాజధానికి అమరావతి ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్తా ఉంది. అసలు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారంటారా ఆంధ్ర రాష్ట్రంలో? ప్రస్తుతానికి ప్రజల్లో నమ్మటానికి నమ్మొచ్చు, కానీ నమ్మొచ్చు కాంగ్రెస్ పార్టీని. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏమీ ఉండదు, భవిష్యత్తు లేదు. ఇవాళ మాత్రం ఏం లేదు, భవిష్యత్తు ఫ్యూచర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవాళకి వాళ్ళు చెప్పే కొంత నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాకపోతే ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే బీజేపీ వాళ్ళు నెపం పెడుతుంది అదేగా. దాన్ని ఆ రోజు రాజ్యాంగం దాన్ని చట్టబద్ధత చేయలేదు.
ఆ రోజు పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేసినట్టయితే మేము అమలు చేసేవాళ్ళం. అది వాళ్ళే చేయలేదు, వాళ్ళు తప్పు చేశారని ఇవాళ బీజేపీ అంటుంది. బీజేపీ ఇదంతా పెద్ద డ్రామా. వాళ్ళు ఎవరితోటైనా వాడుకోవడానికి డ్రామా చేస్తున్నారు. ఆ డ్రామా ఇవాళ నమ్మేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళకి వాళ్ళు ఏమన్నది కానీ అయితే ప్రజల్లో కొంత సానుకూలత ఇప్పుడు వస్తే ఎవరు కాంగ్రెస్ ఓట్లన్నీ కాంగ్రెస్ పర్సెంటేజ్ అంతా వైసీపీ దగ్గరే ఉంది. ఆ పర్సెంటేజ్ డైవర్ట్ అవడానికి అవకాశం ఉంది. సో నిన్నటి వరకు పెత్తందారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్టార్ క్యాంపెయినర్ల అంశం అనేది తెర మీద తీసుకొచ్చారు. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్లుగానే ఉండబోతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తారని చెప్పి ఆయన ఇటీవల కామెంట్స్ చేస్తారు. దీని ఎట్లా? అసలు పెత్తందారులు ఆయన కంటే ధనవంతుడు ఎవడూ లేడు. ఆయన సొంతంగా ప్రకటించిందే. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రులు మొత్తంలోకి ఆయనే ఎక్కువ ధనవంతుడు. మరి అది ఫెయిల్ అయిపోయింది నెంబరు. ఇప్పుడు మళ్ళీ కొత్త నినాదం ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అమ్మటి వచ్చే స్టారు లేడు, క్యాంపెయిన్ లేదు, ఎవడు వచ్చేవాళ్ళు లేడు. ఆయన అమ్మటి ఉండాళ్లే పోతున్నారు. ఎప్పుడు రోజు కొత్త విధానం. నిన్నదాకా మారుతానికి అందరినీ ఎమ్మెల్యేలను అక్కడ ఇక్కడ మారుతానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మళ్ళీ అది కూడా స్టాండ్ మార్చుకున్నాడు. మారితే ఎవడు ఉండేటట్లేదు అని చెప్పి మళ్ళీ మార్చుకొని మళ్ళీ పునరాలోచన చేస్తానని ఆయనే మళ్ళీ సమీక్ష జరుపుతానని మళ్ళీ చెబుతున్నాడు అని చెప్పి ఇవన్నీ కూడా అబోధ కల్పనలో. ఇక ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ప్రజలు బాగా రెడీగా ఉండారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈయన దించి ఇంటికి పంపిద్దామనే దాంట్లో సుముఖంగా ఉండారు. ప్రజలు సిద్ధంగా ఉండారు. అది